నమస్కారం. ఈ రోజు విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకుందాం. అదే ఆర్లండ్ హామిల్టన్ రూపొందించిన ఏఐ ప్లేబుక్. ఒకప్పుడు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని స్థాయి నుండి ఏకంగా $30 మిలియన్ వెంచర్ క్యాపిటలిస్ట్గా ఎదిగిన ఆమె ప్రయాణం నిజంగా అద్భుతమని చెప్పాలి. ఈ సోర్సెస్ ద్వారా ఆమె చెబుతున్న ప్రధానమైన విషయమేంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనేది కేవలం ఒక కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు, మన జీవితకాలంలోనే అతిపెద్ద సంపదను సృష్టించే ఒక సువర్ణావకాశం. ఈ ప్రయాణంలో మన రోడ్ మ్యాప్ గమనిస్తే ది గ్రేట్ ఏఐ షిఫ్ట్, అవకాశాలకున్న 3 దారులు, ముఖ్యమైన ఆస్తులు, 5 గెలిచే ఫార్మాట్లు, ఆపై ది అథారిటీస్ స్టాక్ సిస్టమ్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో డీప్గా డైవ్ చేద్దాం. స్థూలమైన టెక్నాలజీ మార్పుల నుండి మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ వరకు అసలు ఈ ప్రయాణం ఎలా సాగుతుందో వివరంగా తెలుసుకుందాం. మొదటి విభాగం, ద గ్రేట్ ఏఐ షిఫ్ట్. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన చారిత్రక సందర్భం ఒకటుంది. టెక్ ఇండస్ట్రీలో ప్రతి 10-15 సంవత్సరాలకొకసారి పునాది స్థాయిలోనే పెనుమార్పులు వస్తుంటాయి కదా. ఇది కూడా ఖచ్చితంగా అలాంటి ఒక అసాధారణమైన సమయమే. ఇలాంటి పెద్ద టెక్ మార్పులను ప్రారంభంలో ఎలా తక్కువ అంచనా వేస్తారో చరిత్ర చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. ఒక్కసారి గుర్తుచేసుకోండి, 1995లో ఇంటర్నెట్ వచ్చినప్పుడు చాలామంది ఏమన్నారు? ఇది ఎక్కువ కాలం నిలబడదు, ఇదొక ఫ్యాడ్ అన్నారు. ఇక 2007లో ఐఫోన్ వచ్చినప్పుడు అది మ్యాప్ స్టోర్స్, వీడియో రెంటల్స్ లాంటి ఎన్నో పరిశ్రమలను పూర్తిగా కనుమరుగు చేసేస్తుందని బహుశా ఎవరూ ఊహించలేదు. ఇక 2022లో చాట్ జీపీటీ వచ్చినప్పుడు కూడా మొదట్లో దాన్ని కేవలం ఒక సరదా ఆటబొమ్మ అని తీసిపారేశారు కదా. కానీ ఈ డేటా చూస్తే ముఖచిత్రం ఎంత అద్భుతంగా మారిందో మనకు వివరిస్తోంది. గత ఆవిష్కరణలతో పోలిస్తే ఏఐ స్వీకరణ ఎంత వేగంగా జరుగుతోందో గమనించండి. 100 మిలియన్ల యూజర్లను చేరుకోవడానికి టెలిఫోన్కు 75 ఏళ్లు, మొబైల్ ఫోన్లకు 16 ఏళ్లు పడితే చాట్ జీపీటీ కేవలం 60 రోజుల్లోనే ఆ మైలురాయిని చేరుకుంది. అక్షరాల 60 రోజులు. దీని బట్టి ఇది కేవలం ఒక చిన్న అల మాత్రమే కాదని, ఇదొక పెను సునామీ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది గదూ. ఇక రెండవ విభాగానికొస్తే అవకాశాలకు 3 దారులు. సరే, ఇప్పుడు కాస్త ఆచరణాత్మకమైన విషయాలకు వెళ్దాం. ఇంత వేగంగా దూసుకువస్తున్న ఈ టెక్నాలజీ మార్పులో ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎలా పాల్గొనవచ్చు అనేది తెలుసుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. దీనికోసం హామిల్టన్ ప్రధానంగా 3 దారులను సూచిస్తున్నారు. మొదటిది బిల్డ్ విత్ ఏఐ, అంటే ఒకప్పుడు 10 మంది బృందం కష్టపడి చేసే పనిని ఇప్పుడు కేవలం ఒక వీకెండ్లో మనమే ప్రాడక్టుగా నిర్మించడం. రెండవది ఏఐ బిల్డర్లకు అమ్ముకోవడం. పాతకాలపు గోల్డ్ రష్లో బంగారం కోసం వెతికేవాళ్లకి గుణపాలు అమ్మినట్లుగా ఇక్కడ ఏఐ ప్రాడక్ట్స్ డెవలప్ చేసేవారికి అవసరమైన టూల్స్ అందించడమన్నమాట. ఇక మూడవది తోటివారికి ఏఐ గురించి నేర్పించి ఒక మంచి టీచర్గా మారడం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ కొత్త యుగంలో విజయం సాధించడానికి ఎలాంటి ఆలోచనా విధానం ఉండాలో ఈ కోట్ ఖచ్చితంగా చెప్తుంది. డన్ ఈజ్ ద న్యూ పర్ఫెక్ట్, షిప్పింగ్ ఈజ్ ద న్యూ క్రెడెన్షియల్. అంటే లాంఛనప్రాయమైన టెక్నికల్ డిగ్రీల కంటే కేవలం కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత, వేగంగా నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడమే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాలని స్పష్టమవుతుంది. ఇక మూడవ విభాగం, ఎసెన్షియల్ ఆంత్రప్రెన్యూరియల్ అసెట్స్. అసలు ఏఐ ఆధారిత ప్రాడక్ట్ని లాంచ్ చేయడానికి ముందు మన దగ్గర ఉండాల్సిన ప్రాథమిక నియమాలు, వ్యక్తిగత ఆస్తులు ఏమిటో ఇప్పుడు విశ్లేషిద్దాం. లాభం పొందడానికి అత్యంత సులభమైన మార్గం ఈ 3 దశల్లోనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తిని ఎంచుకోవడం, వారికున్న ఒక సమస్యను పరిష్కరించడం, దానికి ఛార్జ్ చేయడం. ముందుగా ఛార్జ్ చేయడం ప్రారంభించడం వల్ల మనకు నిజమైన డేటా వస్తుందని హామిల్టన్ నొక్కి చెబుతున్నారు. ఎందుకంటే $5 వచ్చినా అది నిజమైన ఆదాయం. అదే ఫ్రీగా చేస్తే వచ్చే 0 కేవలం ఒక డేటా పాయింట్ మాత్రమే. అసలా సమస్య ఉన్న వ్యక్తిని ఎలా వెతకాలి? గతంలో మనం ఎలా ఉండేవాళ్లమో ఆ పాత మనమే మన వ్యాపారానికి సరైన కస్టమర్ అవుతాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ కదూ. 10 ఏళ్ల క్రితం జేబులో కనీసం $1 కూడా లేకుండా ఎయిర్పోర్ట్ ఫ్లోర్పై కూర్చున్న తన గతాన్ని గుర్తుచేసుకుని సరిగ్గా ఆనాటి తనలాంటి వారికే పరిష్కారాలు డిజైన్ చేసి హామిల్టన్ విజయం సాధించారు. దీని ద్వారా మనకు కావలసిన సరైన నిచ్ కస్టమర్లను ఎంత సులభంగా ఎంచుకోవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఏఐ ఎంత శక్తివంతమైన సాధనమై అయినప్పటికీ మనల్ని కాపాడే 3 హ్యూమన్ మోడ్సున్నాయి. అవే మన ప్రత్యేకమైన కథ, మన వ్యక్తిగత టేస్ట్ మరియు మన నెట్వర్క్. ఇవే మనకు అస్సలైన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇస్తాయి. ఎందుకంటే ఏఐకి సొంత జీవిత కథ ఉండదు కదా. అలాగే
అపరిమితమైన సమాచారాన్ని అది ఇవ్వగలదు కానీ అందులో ఏది సరైనదో ఎంచుకోవడానికి మనుషుల టేస్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ప్రత్యేకమైన లక్షణాలే ఇతర కాంపిటీటర్లను మన దరికి రాకుండా ఆపుతాయి. సెక్షన్ 4-5 గెలిచే బిజినెస్ ఫార్మాట్లు. ఇందాకట్నుంచి టూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ సహాయంతో సమర్థవంతంగా నడపగల నిర్దిష్ట వ్యాపార ఆకృతులపై కాస్త దృష్టి పెడదాం. సంపద సృష్టిలో ఉన్న అంతరాన్ని దాటడానికి పాత పద్ధతి అయిన టైమ్ ఫర్ మనీ అంటే సమయాన్ని వెచ్చించి డబ్బు సంపాదించడం నుండి కొత్త పద్ధతి లెవరేజ్ ఫర్ మనీకి మారడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు ఉచితంగా లేదా నెలకి కేవలం ఒక $20 ఖర్చుతో లభించే ఏఐ టూల్స్ ద్వారా భారీ స్థాయి లెవరేజ్ను పొందవచ్చు అని సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఆ సిఫార్సు చేయబడిన 5 బిజినెస్ ఫార్మాట్లు ఇవే: డిజిటల్ ప్రోడక్ట్, స్మాల్ సర్వీస్, కమ్యూనిటీ ద్వారా రికరింగ్ రెవెన్యూ, కస్టమ్ ఏఐ మరియు టీచింగ్ బ్రాండ్. వీటిలో గమనిస్తే స్మాల్ సర్వీస్ అనేది అత్యంత వేగంగా మొదటి సేల్స్ సాధించడానికి మార్గం చూపిస్తుంది. అదే సమయంలో టీచింగ్ బ్రాండ్ అనేది దీర్ఘకాలంలో అత్యధికంగా వృద్ధి చెందే ఆస్తిగా ఉపయోగపడుతుంది. అసలు డిజిటల్ ప్రాడక్ట్ని ఎంత ఈజీగా క్రియేట్ చేయవచ్చో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ ఇక్కడుంది. లవబుల్ అనే ఈ ఏఐ టూల్ ద్వారా కేవలం కొన్ని వాక్యాలు టైప్ చేసి ఎలాంటి సాంప్రదాయ కోడింగ్ అనుభవం లేకుండానే క్యాలిక్యులేటర్లు లేదా ప్రిడిక్షన్ మోడల్స్ లాంటి ఇంటరాక్టివ్ వెబ్సైట్ టూల్స్ను ఎవరైనా సృష్టించవచ్చు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక చివరిగా 5వ విభాగం, ది అథారిటీ స్టాక్ సిస్టమ్. హామిల్టన్ తన ఉనికిని, అధికారాన్ని 0 నుండి ఒక భారీ ఫండుగా మార్చుకోటానికి ఉపయోగించిన నిర్దిష్ట ఫ్రేమ్వర్క్ ఇది. ముందుకు వెళ్ళి అసలు ఇది ఎలా నిర్మించబడుతుందో చూద్దాం. ఈ అథారిటీ స్టాక్లోని 3 కీలక అంశాలు ఆడియో, ఆడియన్స్, అథారిటీ. చాలామంది ఔత్సాహిక క్రియేటర్లు చేసే తప్పు ఏంటంటే ముందుగా తమ ఆలోచనలను ఆడియో రూపంలో రికార్డ్ చేయడం అనే అత్యంత ముఖ్యమైన మొదటి దశను పూర్తిగా వదిలిస్తుంటారని సోర్స్ చెబుతోంది. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే రికార్డ్ చేసిన కేవలం ఒకే ఒక్క గంట వాయిస్ మెమోను ఏఐ సహాయంతో ట్రాన్స్క్రైబ్ చేసి దానిని అమాంతం 20 సోషల్ మీడియా పోస్టులుగా లేదా ఏకంగా అమ్ముకోగలిగే ఒక ప్రాడక్టుగా ఎలా మార్చవచ్చో ఇది వివరిస్తుంది. ఆలోచించండి, ఇది మన సమయాన్ని ఎంతగా ఆదా చేస్తుందో. మన దగ్గర కేవలం సమాచారం ఉండటం వేరు, దాన్ని సరిగ్గా ఆచరణలో పెట్టడం వేరు. ఆ గ్యాప్ని తగ్గించడానికి సోర్స్ అందిస్తున్న ఒక సాధనమే ఈ అథారిటీ ఎక్స్పీ ప్రో. ఇది హామిల్టన్ బిజినెస్ ఫ్రేమ్వర్క్స్తో ప్రత్యేకంగా ట్రైన్ చేయబడిన ఒక 24 గంటల ఏఐ కోచ్. ఆఫర్లను డ్రాఫ్ట్ చేయడం నుండి మనం ఆగిపోకుండా ఎప్పటికప్పుడు జవాబుదారీతనం పెంచేలా ఇది గైడ్ చేస్తుంది. ఈ అథారిటీ ఎక్స్పీ కోచింగ్ సిస్టమ్ను ఉపయోగించి ఆదాయం పొందడానికి సోర్స్ చివర్లో 2 స్పష్టమైన మార్గాలను చూపిస్తోంది. తక్షణ యాక్షన్ తీసుకుని ఆఫర్ డ్రాఫ్ట్ చేసుకోవాలనుకునే వారికోసం 24 గంటల ఉచిత ట్రయల్ ఒకటే కాగా, నిరూపించబడిన ఈ సిస్టమ్ ద్వారా తామే స్వయంగా పెయిడ్ కోచ్లుగా మారాలనుకునే వారికోసం ఏఎక్స్పీ సర్టిఫికేషన్ మరొకటి. ఎవరికి ఏది సూటైతే అది ఎంచుకోవచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకు వస్తే ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఇక్కడ మిగిలిపోయింది. ఈ భారీ టెక్నాలజీ మార్పును చూస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు రాబోయే 24 గంటల్లో తమ మొదటి అడుగు వేస్తారా? లేదా 1 సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడున్న చోటే ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉండిపోతారా? ఎందుకంటే ఇలాంటి పెను మార్పులు వస్తున్నప్పుడు ఏమీ చేయకపోవడం వల్ల కలిగే నష్టం చాలా పెద్దది. ఆ మార్పులను గమనిస్తూ ధైర్యంగా అడుగులు వేయడం ఎంతో అవసరం. ఇదండి నేటి విశ్లేషణ. ఈ టాపిక్ ఎన్నో కొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.